అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఒకసారి నీళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే రవిబాబు, అశోక్ బాబు మా గూడెం చేర్చారు. లచ్చన్న మందు వేసి మా నీలుని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. ఇదిగో ఇది నొక్కితే పాటలు వస్తాయి. ఏది? నేనివ్వను. నేను అడిగింది చెప్తే అప్పుడు ఇస్తాను. ఇక్కడ అడవి ఎంత అందంగా ఉందో తెలుసా? ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన కొండలు, ఫ్రెష్ ఎయిర్, ఎవరో ట్యూన్ చేసినట్టుగా స్వీట్గా పక్షుల కిలికిల రావాలు, గలగల పారే సెలయేర్లు. అవును, బండన్నని దొంగ అంటున్నావేంటి? నేను చెప్తాను సిరమ్మ. అలా సరదాగా అమ్మని శివంగిని ఆట పట్టిస్తుంటే నిజంగా దొంగ అనుకొని వెనకాల నుంచి వచ్చి కర్రతో కొట్టింది. చూడండి,
కొన్నిసార్లు మనం మనిషి వేషభాషల్ని చూసి మోసపోతూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు కళ్ళతో కాకుండా మనసుతో కూడా చూడాలి. ఈనాటి ఆధునిక మనుషులు కూడా ఒకనాటి ఆదివాసులే. అడగకుండానే అన్నీ ఇచ్చే ఈ అడవిని వదిలేసి ఏదో వెతుక్కుంటూ కొత్త పోకడలకు పోయి తమకు అనుకూలంగా ఉన్నదానికి నాగరికత అని పేరు పెట్టుకుని బతికేస్తున్నారు. సంతృప్తి అనేది లేక జీవితాన్ని కష్టంగా సాగించేస్తున్నారు. చూడు పల్లవి, మీరు అడవికొచ్చి గొప్ప అనుభూతిని పొందడానికి కారణం మీకు తెలియకుండానే మీ మనసు ఈ అడవిని తన భూమిగా భావించింది కాబట్టి. అర్థమైందా? చాలా చక్కగా చెప్పావు సిరమ్మ. నువ్వు చెప్పింది నిజం. మన గూడె నుంచే కాదు, మన చుట్టుపక్కల గూడెల నుంచి కూడా ఎంతో మంది ఆ వింత ప్రపంచానికి ఆకర్షితులై వలసపోతున్నారు. ఏదో ఒకరోజు ఆ పట్నం జనాలు తిరిగి ఈ కోనలకే రాక తప్పదు. ఏమంటావు సిరమ్మ? నువ్వు కూడా చాలా చక్కగా చెప్పావు బండన్నా. ఎస్, హీస్ రైట్. టార్జన్. సరే పల్లవి గారు, మేం వెళ్ళొస్తాము. మీరు మీ గెస్ట్ హౌస్కి ఒంటరిగా వెళ్ళగలరా, లేక బండన్నని తోడుగా పంపించమంటారా? థ్యాంక్స్, నేను వెళ్తాను. సరే. ఓకే. ఏమండి, ఇన్ని విషయాలు చెప్పారు కదా, ఇంతకీ మీరు? ఐఎమ్ ఎ టీచర్. ఐఎమ్ ఎ వాలంటరీ వర్క్ ఫర్ అప్లిమెంట్ ఆఫ్ దిస్ పీపుల్. అండ్ బై ద వే, హీఈస్ నాట్ ఎ టార్జన్. హీఈస్ మై స్వీటెస్ట్ బ్రదర్ రాముడు. పదన్నా. ఏమే, ఎక్కడికి బయలుదేరారు? అమ్మవారి గుడికి వెళ్దామని. నీలు, ఇంకే వెళ్తామే, అమ్మోడు దర్శనం అయిందిగా, వెనక్కెళ్ళిపోదాం పదా. ఏమే, అమ్మోరుతో నన్ను పోలుతావటే? నిజమే, అలా పోల్చకూడదు, నాదే తప్పు. అమ్మవారితో పోల్చకూడదు, ఆవిడ శాంతమూర్తి. పొలిమేరులో అంకాలమ్మ తల్లుందే, ఆవిడతో పోల్చాలి. నిన్ను అత్త పాపం వదిలే, తనకి జల విత్తనాల దగ్గర ఉన్న గంగానమ్మ గుర్తు రాలేదనుకుంటాను. అవునవును, ఆ బండరాళ్ల గుట్ట దగ్గర ఉన్న బడితి పూజ బండమ్మని మర్చిపోయారా? వద్దు, ఆవిడ మాకు గుర్తు చేయొద్దు, నువ్వు గుర్తు తెచ్చుకోవద్దు. అట్టారండి దారికి. అత్త, అందరూ అడ్డుకట్ట దగ్గరికి వెళ్ళకూడదు అంటుంటే నిజమేననుకొని వెళ్ళలేదు. కానీ ఇప్పుడు త్రిలోచనతో సహా అందరూ అడ్డుకట్ట దగ్గరికి వెళ్తున్నారు, వస్తున్నారు. మరిప్పుడు ఎవరు ఎటువంటి అడ్డంకులు చెప్పట్లేదు, ఎందుకని? ఆ మాట ఓసారి మా రాజమీ అన్నయ్యను కూడా అడిగాను, ఏమీ చెప్పకుండా దాటేశాడు. ఓసారి మా అన్నకు తెలియకుండా అడ్డుకట్ట దాటి వెళ్ళాను, ఎన్ని తిట్టాడని. అవును, మా అయ్య చెప్పాడు. అలా మా అయ్య కూడా అక్కడే ఉన్నాడంట కదా. అయినా అత్త, ఏదో దారి తప్పి అడ్డుకట్ట ఆవులకెళ్ళిందానివి రాజమ్మావని మా అయ్యని చూసి ఎందుకు దాక్కున్నావు? నేను దాక్కున్న మాట నిజమే, కానీ ఎందుకు దాక్కున్నానో తెలుసా? నేను అక్కడ తిరుగుతున్నానని మా అన్నకు తెలిస్తే తిడతాడని భయం వేసి దాక్కున్నాను. నేరుగా అలాంటి వెళ్ళిన తర్వాత బయటకు వద్దాం అనుకున్నాను. నేరుగా పోయే వాళ్ళు ఎవరినైనా అయితే దారి అడిగేదాన్ని. అది అర్థం చేసుకోకుండా మా అన్న నన్ను తిట్టాడు, అదే జరిగింది. గూడెల్లో అందరినీ భయపెట్టే నువ్వు రాజమ్మావకు భయపడతావా? భయం కాదే, గౌరవం. ఎందుకంటే ఎంతైనా మా అన్న చేతుల్లో పెరిగిందాన్ని కదా. అత్త, అయితే ఎంతో మంది తెలియని మంచితనం నీలో ఉందన్నమాట. కానీ అందరూ నిన్నేదో కోపిష్టనుకుంటారు. ఎందుకంటారు? ఆహా, ఎందుకంటారు అని. నేను ఎప్పుడైనా ఎవరి జోలికైనా వెళ్ళానా? అసలు నా కోపం అని చెప్పినారు ఎవరో చెప్పి. ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టిన మాట మాత్రం నిజం. అంత మాత్రం చేత కోపిటిదాన్ని పాపిటిదాన్ని అంటారా? అత్త, దీన్నే మరి కోపం అంటారు. అవునా? కోపం అంటే ఇదా? నా దుట్లో కోపం అంటే ఇది కాదు. కోపం అంటే మన జోలికి వచ్చిన వాళ్ళని జుట్టు పట్టుకొని బండకేసి 4 బాదుళ్ళు బాది నీళ్ళ తొట్లో 4 సార్లు ముంచి తీస్తే గాని కోపం అంటే తీరదు. అది కోపం అంటే. అయితే సీతక్క కోపం ఎక్కువే. ఏ, అదేం చేసింది? అయ్యో అత్త, నీకు తెలీదా? ఆ చెట్టు కింద సాములూరు శిష్యులు
తెలుసో తెలియకో సీతక్క దగ్గర ఏదో వాగారంట. ఇక చూడు. నీకు రాకుమారులాంటి మొగుడు ఎత్తైన గుర్రం పైన కత్తులు బల్లాలు పట్టుకుని ఆగమేఘాల్లో నీకోసం వస్తాడు. అమ్మో! అవునా, అంత జరిగిందా? అయ్యో, ఈ ఇసు నీ దాకా రాలేదత్తా. మొత్తం గుడివందరికీ తెలిసే. ఏది ఏమైనా సీత మంచి పనే చేసింది. ఉండండి, ఈసారి వాళ్ళిద్దరూ నా కంట పడాలా, అప్పుడు ఇంక జలవలో ఈ గూడు ఆడల జోలికి రాకుండా తోలుసేస్తాను. అయ్యో, ఈ ఇసు నీ దాకా రాలేదత్తా. మొత్తం గుడివందరికీ తెలిసే. ఏది ఏమైనా సీత మంచి పనే చేసింది. ఉండండి, ఈసారి వాళ్ళిద్దరూ నా కంట పడాలా, అప్పుడు ఇంక జలవలో ఈ గూడు ఆడల జోలికి రాకుండా తోలుసేస్తాను. సన్నాసులు. నీకంత అవకాశం లేదులే అత్తా. ఆ సావులూరు శిష్యులిద్దరూ ఈ గూడెవేంటి, ఈ అడవే వదిలి పారిపోయారు. అది అలా ఉండాల. మన ఆడాలంటే ఏటో చూపించిన సీత. మీరిద్దరూ శత్రువులు కదత్తా. మరి సీతక్క వంత పాడుతున్నావేంటి? చాలే ఊరుకోయే, ఒకే గూడెల్లో ఉన్నాం మనం శత్రువేడు చెప్పు. కాకపోతే అది గయ్యాళిది, నేను పెంకిదాన్ని, అంతే. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఆ తేడా ఏటో నీకు నా వయసు వచ్చాక తెలుస్తుంది. నీలు రాయ, మనం వెళ్దాం. నాకు నీ వయసు వచ్చాక అర్థమవుతుందా? నీలు రాయ, ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్దాం. అవునులే, కమల చెప్పిన మాట కూడా నిజమే. నిజం కాదత్తమ్మా, పచ్చి నిజం. ఎందుకంటే ఒకసారి అలాగే జరిగింది కూడా. సరే కానీ నీలు, నీకో సంగతి తెలుసా? ఏటత్తమ్మా? నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను భైరవ కొన తిరణాలకి తీసుకెళ్ళిందట. అక్కడ మా రాజమే అన్నయ్య చేతిలోని అయ్యి అన్ని కొనిపెట్టి నీకేటి కావాలే అని నన్ను అడిగింది. మా అన్నయ్య చేతిలో ఉన్న చిన్నప్పడాలు కొబ్బరి బూర్లు చూసి వాటికన్నా పెద్దవి కాయాలని చుట్టూ చూసి అక్కడ కొట్టగా పోసినట్టు చూపించి నాకు అయ్యే కావాలి, నేను అయ్యే తింటాను అని పట్టుపట్టానట. అప్పుడు చూడు, మా అమ్మ నాకు 4 తగిలిచ్చింది. ఏటత్తా, కొబ్బరి బూర్ల కన్నా పెద్దగున్నా తినుబండారాలు? తినుబండారాలా పాడా? అక్కడ ఉన్నాయి ఏటో తెలుసా? ఏటత్తా? పేడాకాలు. చాలే ఊరుకో. మా అన్నయ్య చేతిలో ఉన్నట్టు కన్నా పెద్ద కొనుక్కొని తినాలని అడిగాను. అది తప్ప నాకేడు తెలుసు. మరింతకీ మీ అమ్మ కొనిపెట్టిందా? కొని పెట్టకపోతే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది ఎవరు? కొన్నమ్మ. అప్పుడు వెంటనే మా అమ్మ 2 పిడకలు కొనిచ్చేసింది. మాత్రం ఆపుకోలేక వెంటనే అట్ను కొరికేశాను. అప్పుడు అనిపించినది ఎక్కడో ఏదో తప్పు జరిగిపోనది అని. మొత్తం తినేసావా? తినేదు. వెంటనే నాకు మా అన్న రాజమయ్య మీద, మా అమ్మ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది అనుకో. వాళ్ళిద్దరి చేతిలో పిడకెట్టేసి మీరు తింటేనే కానీ నేను తిన్నాను అని పట్టుపట్టాను. అప్పుడు చూడు, మా అమ్మ నా ఈపు మీద శర్మ వాయిద్యం వాయించేసి ఈపు చెట్ల కొట్టేసింది అనుకో. అప్పటి నుంచి ఆ పిడకల్ని తలుసుకుంటే చాలు పీడకలేనే బాబు. చాలే ఊరుక. ఆపండి. మనుషులుగా పుట్టాక కుసంత సంస్కారం ఉండకర్లా? ఏంటే సంస్కారమా? ఇప్పుడు ఏడు జరిగింది? మేమేం చేసాం? మేమేం అనలేదే. ఏం చేశారా? ఏమీ తెలియనట్టు ఎంత చక్కగా అడుగుతున్నారో. నా మానాన్ని నేను పని చూసుకుని వెళ్తుంటే
పని పట్ట లేకుండా నవ్వుకుంటారు. అంత నవ్వొచ్చే పనులు మేమేం చేసాము? సీతక్క, మేము నిన్ను చూసి నవ్వలేదు. మరి మిమ్మల్ని మీరే చూసుకొని నవ్వుకుంటున్నారా? ఇలా పని పట్ట లేకుండా ఎదుటి వారిని చూసి నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తే చివరికి నవ్వుకోవటానికే కాకుండా మాట కూడా మాట్లాడటానికి నోరు పడిపోద్ది. చివరికి మీలాంటి వాళ్ళకి నోరు పడిపోవటం ఏంటి? మీరే మంచాన పడిపోతారు, పురుగులు పట్టిపోతారు, మస్సు అయిపోతారు. ఏటలా శాఖరాదరేటతనా? ఇప్పుడు ఏటైందని? ఇంకా ఏం జరగాలి? నా గురించి, నా సేతగాని మొగుడు గురించి నన్ను అవమానపరిచి ఆ బండగాడితో తిరుగుతున్న నా చెల్లి శివంగి గురించి చెప్పుకొని ఓ నవ్వేసుకుంటూ ఇంకా ఏం జరిగిందని అడుగుతారా? ఒక మనిషి అటు ఇటు తిరుగుతా ఉంటే తల ఓ పక్కన సరి నా మీద ఉన్నవి లేనివి చెప్పుకొని అలా పగలబడి నవ్వుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? సత్నోర్మై, ఇంకా ఏం జరగాలి? నా గురించి, నా సేతగాని మొగుడు గురించి నన్ను అవమానపరిచి ఆ బండగాడితో తిరుగుతున్న నా చెల్లి శివంగి గురించి చెప్పుకొని ఓ నవ్వేసుకుంటూ ఇంకా ఏం జరిగిందని అడుగుతారా? ఒక మనిషి అటు ఇటు తిరుగుతా ఉంటే తల ఓ పక్కన సరి నా మీద ఉన్నవి లేనివి చెప్పుకొని అలా పగలబడి నవ్వుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? సత్నోర్మై, చూడు, పని పాట లేకుండా ఇక్కడ ఎవడో నీ గురించి మాట్లాడుకోవడం లేదు. పోలే సీత, నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. అది తప్పు అని నీకు తెలుసు. అందుకే అందరూ ఆ తప్పుని తెలుసుకొని, అదే నువ్వు చేస్తున్న తప్పుని తెలుసుకొని దాని గురించే మాట్లాడేసుకుంటున్నారు అని అపోహపడిపోతున్నావు. మన శివంగికి బండకి మను చేసావనుకో, నీకు నువ్వే తక్కువ చేసుకునే మానసిక రోగం పోతుంది. ఏంటి ఆ పని చెయ్యి. సీతక్క, నిజంగా నువ్వు వచ్చే వరకు మేము నిన్ను చూడలేదు. అసలు ఆ మాటకొస్తే మేం చెప్పుకుంటున్న కబుర్లు ఇప్పుడు కాదు, పున్నమ్మత్త చిన్ననాటి కబుర్లు సరదాగా చెప్తుంది, అందుకే నవ్వుకుంటున్నాం. నిజమక్క, మా అన్న మీద ఒట్టు. చూసావటే దాని పొగరు దాని తిప్పుడును. అసలు దీన్ని అత్త ఉండత్తా, మనకెందుకు? ప్రపంచంలో ఇంకేం పని లేకుండా దీని గురించే మాట్లాడుకుంటున్నారు అనుకుంటుంది. పద. కమలి, ఆ పల్లవి చాలా మంచి పిల్లలా ఉంది కదూ? అవును సిరమ్మ, చాలా మంచిది. ఎంత మంచిది కాకపోతే ఆ బండను అలా కొడుతుంది. నిజమే, లేకపోతే ఆ బండన్న విగ్రహం ఏంటి, తన విగ్రహం ఏంటి? చిన్న చీపురు పుల్లనే పట్టుమని 10 నిమిషాల మోయలేని పల్లవి కర్రతో అది బండన్నను కొట్టడం. కమలి, ఇందాక అడుగుదాం అనుకున్నాను, అసలు త్రిలోచన ఇక్కడికి ఎందుకు వచ్చిందట? అవును కదమ్మా, మీరు లేరు కదా. ఎప్పటినుంచో మా రాజమయ్య దేవరాజ్ చెప్తున్న ప్రమాదం ఈ త్రిలోచనే. నాకు తర్వాత అర్థమైంది. ఆ త్రిలోచన ఇక్కడికొచ్చిన కారణం ఏంటో తెలుసా? అడ్డుకట్ట అవతల వైపున్న అడవిలో సంజీవిని మొక్క ఉందంట. దానికోసం వీళ్ళందరూ ఇక్కడికొచ్చారంట. సంజీవిని? సంజీవిని. దాన్ని తవ్వి తీసుకుని వెళ్ళి దాని మీద ఏదో చేస్తారంట. రీసెర్చ్ ఏంటమ్మా? అదే పరిశోధన అంటే. ఇలాంటి మొక్కలతో ఏమేం చేయొచ్చు, ఇంకా ఇలాంటి మొక్కల్ని ఎలా పుట్టించొచ్చు, తోటల కింద ఎలా పెంచొచ్చు, ఏ దేశాల్లో ఇలాంటివి అవసరం, ఇలాంటివి చాలా చాలా పరిశోధనలు చేస్తారన్నమాట. అది సరే, అయినా వాళ్ళు పరిశోధన చేస్తే మన గూడానికి వచ్చిన నష్టం ఏంటి? నట్టం కాదు సిరమ్మ, కట్టం. పెద్ద కట్టం వస్తుందంట. రాజమయ్య చెప్పాడు. ఎందుకంటే ఆ మొక్క మనం అనుకున్నట్టు మామూలు మొక్క కాదు, దేవతా మొక్క అంట. దేవతా మొక్క? అయినా ఈ రోజుల్లో కూడా ఇటువంటి మూఢనమ్మకాల్ని మనం పట్టించుకోవాలా? పట్టించుకోవాలమ్మా. అయ్యా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా.
అది సరే, సిరం ఎప్పుడొచ్చింది? నేను నిన్ననే వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగున్నానమ్మా. మూఢనమ్మకం అని ఎవరిని ఉద్దేశించి అనలేదండి. ఏదో కమలితో నా అనుమానాన్ని. లేదమ్మా, నువ్వు చెప్పింది నిజం. మా రాజమయ్య చాలా రోజులుగా నాతో చెప్తూ వస్తున్నాడు. ఈ గూడెంలో త్వరలో ఒక మహా అద్భుతం జరగబోతుందని, అదేంటో అని రాజమయ్యని అడిగాను. అప్పుడు చెప్పాడు. చెప్పడమేటి, కళ్ళకు కట్టినట్టు చూపించాడు. మీరు ఇందాకటి నుంచి మొక్క మొక్క అంటున్నది మొక్క కాదమ్మా, సాక్షాత్తు ఆ మొక్క రూపంలో ఉన్న భగవంతుడు.